సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు కావాలనే దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఒంటెల ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ ఆరోపించారు. ఈ మేరకు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఏర్పాటు చేయాలని సాకుగా చూపించి కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాతగా పేరుగాంచిన కేసీఆర్ ను విమర్శించే స్థాయి స్థానిక కాంగ్రెస్ నేతలకు లేదని పేర్కొన్నారు. కేవలం మీడియాలో గుర్తింపు కోసం ఇలాంటి చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఏ విధంగా నిధులు విడుదల చేస్తున్నారో గజ్వేల్ కు కూడా నిధులు విడుదల చేసి నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఎవ్వరూ లేనటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారి ఫోటోను తీసుకొచ్చి అప్రజాస్వామికంగా ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా క్యాంప్ ఆఫీసులో చెరబడి దొంగల మాదిరిగా గూండాల మాదిరిగా చేసినటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఎక్కడికి దాపురించిందంటే వాళ్ళ లీడర్ను ప్రొజెక్ట్ చేసేటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి బొమ్మలు పట్టుకొని రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితికి వాళ్ళు దిగజారినట్టు కనబడుతున్నది. కేసీఆర్ ఎక్కడ కనబడతాడని పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఒక సమాధానం చెప్తా ఉన్నాం. గజ్వేల్లో కేసీఆర్ అడుగు పెట్టక ముందు గజ్వేల్ నియోజకవర్గం పరిస్థితి ఏంది, ఇవాళ కేసీఆర్ అడుగుపెట్టిన తర్వాత 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఇవాళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ఏ ఒక్కరి తలుపు తట్టినా ఇవాళ కేసీఆర్ కనబడతాడు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతినిత్యం కనబడతా ఉన్నాడు. ప్రజలు తాగేటువంటి మంచినీళ్ళలో, పంట పొలాల్లో పారేటువంటి ప్రతి కాలువ నీళ్ళలో, అదేవిధంగా గజ్వేల్ చుట్టూ కనబడేటువంటి ప్రతి బిల్డింగ్లో, ప్రజలు నడిచేటువంటి ప్రతి రోడ్డులో కేసీఆర్ నిరంతరం కనబడుతూనే ఉన్నాడు. తప్పకుండా మమ్మల్ని రెచ్చగొడితే అంతకు తీవ్రమైనటువంటి ప్రతిఘటన కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని తట్టుకోలేరని సందర్భంగా హెచ్చరిస్తాం. మేము ఒకటే అడగదలుచుకున్నాం, మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నుంచి పరిపాలన చేస్తుండో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందుకు ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాభవన్ నుంచి నువ్వు పాలన సాగించాలి, కానీ నీ ఇంటి నుంచి పాలన ఎందుకు సాగిస్తున్నావు? నీ ఇంటి నుంచి పాలన సాగిస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా మరి నీ ఇంటిపై దాడి చేయాలన్నా నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పుకోవాలి. నువ్వు ప్రజాభవన్ రాకుండగా అంతకుముందు సొల్లు ముచ్చట్లు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, నేను ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి, నీ ఇంటి నుంచి కాదు పాలన అందించాల్సింది, ప్రజాభవన్కు వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారి ఆఫీస్పై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటే కనుక, బీఆర్ఎస్ తలుచుకుంటే కనుక గజ్వేల్లో మీరు రోడ్ల మీద తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇక ముందైనా మీరు మంచి మార్గంగా మీరేదైనా చేసేది ఉంటే ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి, ప్రజల కోసం పనిచేయండి. మీ దరిద్రమైన పాలనను చూసి ఈరోజు ప్రజలు అసహించుకుంటున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా